ఇక సంక్రాంతి పండుగ నేపథ్యంలో పట్నం జనాలు పల్లెల వైపు కదిలారు. ప్రైవేటు వాహనాల వరుణలతో ఆ రోడ్లన్నీ రద్దీగా మారాయి. ఇక బస్ స్టేషన్లు కావచ్చు, రైల్వే స్టేషన్లలోనూ జనమే జనం. బస్సులు, రైళ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. నిన్న మొదలైన ఈ సందడి ఇవాటి నుంచి విద్యా సంస్థలకు సెలవులు కావడంతో రద్దీ మరింతగా పెరగనుంది. ఇక సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం టీఎస్ఆర్టీసీ ప్రత్యేకంగా 6,432 బస్సులను నడుపుతోంది. ఎంజీపీఎస్, ఉప్పల్, ఎల్బీ నగర్, ఆరంఘర్ బస్టాండ్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తెలంగాణలోని జిల్లాలకు 1600, ఏపీ వైపు 300 ప్రత్యేక బస్సులు నడిపేలా ప్రణాళిక చేశారు. అయితే ఈ స్పెషల్ బస్సుల్లో అదనంగా 50% ఛార్జీలు వసూలు చేస్తున్నారని ప్రయాణికులు మండిపడుతున్నారు. పండగ రద్దీని ఆసరాగా చేసుకుని ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులను మంత్రి పొన్నం హెచ్చరించారు. ఎక్కువ ఛార్జీలు వసూలు చేసే బస్సులను సీజ్ చేయాలి అని అధికారులను ఆదేశించారు. ఇక సంక్రాంతి సందర్భంగా 366 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు పేర్కొన్నారు. చర్లపల్లి టెర్మినల్ నుంచి ఏపీలోని నర్సాపూర్, కాకినాడ, శ్రీకాకుళం ప్రాంతాలకు 59 ప్రత్యేక రైళ్లు వేశామని చెప్పారు. 11, 12 తేదీల్లో చర్లపల్లి, విశాఖపట్నం, చర్లపల్లి వరకు సాధారణ కోచ్లతో 16 జనసాధారణ రైళ్లు నడిపిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక అన్ రిజర్వ్డ్ కోచ్ల్లో వెళ్లే ప్రయాణికులు కౌంటర్ల వద్ద నిరీక్షించాల్సిన అవసరం లేకుండా మొబైల్ యాప్లో యూటీఎస్ ద్వారా టికెట్లు పొందడానికి అవకాశం ఉందని వెల్లడించారు. పండగ నేపథ్యంలో విమాన ఛార్జీలు 3 రెట్లు పెరిగాయి. హైదరాబాద్ నుంచి విశాఖకు శని, ఆదివారాల్లో గరిష్టంగా 17 నుంచి 18 వేల మధ్య టికెట్ ధరలు ఉన్నాయి.